నీ మనసులోంచి ప్రశాంత్ జ్ఞాపకాల్ని తీసిపారి ఆర్తి. ప్రశాంత్ నీకు తగిన జోడు కాదు. వాణ్ణి మర్చిపో, మర్చిపో. ఎలా మర్చిపోనమ్మా? మనస్ఫూర్తిగా ప్రేమించాను తనని. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. వాడికి మా గురించి చింత లేనప్పుడు ఇక నిన్నేం పట్టించుకుంటాడు? మనం బతికున్నా చచ్చినా ఏమైనా వాడికి అనవసరం. అమ్మా, వద్దమ్మా. అలా అంటే నా మీదొట్టి ఇంకోసారి ఇలా మాట్లాడద్దు. ఎప్పుడు మాట్లాడద్దు. ఎప్పుడు మాట్లాడినా కానీ నువ్వు కూడా ప్రశాంత్ని తప్పకుండా మర్చిపోతానని నాకు ప్రమాణం చెయ్యాలి. నువ్వు తప్పకుండా ఈ పెళ్లి చేసుకోవాలమ్మా. ఇలా చేయడం నా వల్ల కాదు, నా వల్ల కాదంతే. అంచు గురించి ఒకసారి ఆలోచించు. కావాలంటే నేను ఒట్టు పెట్టి ఒప్పుకోమని నేను ఒత్తిడి చేయగలను. కానీ ఆర్తి, నేను ఇంత పెద్ద నిర్ణయం త్వరగా తీసుకోమని నేను బలవంతం చేయదలుచుకోలేదు. నువ్వు కూడా ఒక అమ్మవి కదా. నీకు అంశు ఆనందంగా ఉండడమే కదా కావాల్సింది. నాపై నమ్మకం ఉంచు ఆర్తి. ఏ రోజైతే యశ్వంత్ నీ బాబుని హృదయానికి హత్తుకొని ప్రేమగా చూసుకుంటాడో అప్పుడు నీ అనుమానాలు, భయాలు అన్నీ పోతాయి. గుడ్ మార్నింగ్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ నాన్న. వారే వా, మీరు స్కూల్కి బయలుదేరటానికి అప్పుడే రెడీ కూడా అయ్యారా? వెరీ గుడ్. ఒక్క నిమిషం. ఇవాళ మీ మొహాలు ఎందుకు ఇంత డల్గా ఉన్నాయి? నాన్న, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, మా కోసం కొత్త మమ్మీని తెస్తున్నావు కదా. పల్లవికి చాలా భయం వేస్తుందంట నాన్న. కొత్తగా వచ్చిన మమ్మీ మమ్మల్ని బాగా చూసుకోదని పల్లవితో మా ఫ్రెండ్ చెప్పిందట నాన్న. మా అంశు అడిగిన కోరికనే మేము తీర్చకుండా ఉంటామా? తొందరలోనే మీ మమ్మీ నీకోసం డాడీని తీసుకురాబోతోంది. ఇంతకీ మా డాడీ పేరేంటి? యశ్వంత్ వర్మ. యశ్వంత్ వర్మ. యశ్వంత్ వర్మ. యశ్వంత్ వర్మ. పేరు చాలా బాగుంది. యశ్వంత్, అంశు, యశ్వంత్. మా డాడీ పేరు చాలా బాగుంది. హలో సింధియా గారు, నమస్తే. నేను సత్యేంద్ర దొరైని. నమస్కారం దొరై గారు, చెప్పండి. నేను మీకు పెళ్లి విషయం చెప్దాను ఫోన్ చేశాను. మీరు వీలు చూసుకొని మాపై దయుంచి మీరంతా ఒకసారి మా ఇంటికి వస్తారని అనుకుంటున్నాను. నేను కూడా శుభకార్యానికి ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నా. నేను వెంటనే మా పురోహితుడితో మాట్లాడి ఓ మంచి ముహూర్తం చూడమంటాను. మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాను, సరేనా? అలాగే, నమస్తే, ఉంటానండి. మంచిదండి. ఇంత మంచి ఇంట్లోకి ఆ అమ్మాయి తన కొడుకుతో పాటు రాబోతోంది. చాలా మంచి సంబంధం. గాయత్రి, నువ్వింకా ఆ మాటనే పట్టుకుని వేలాడుతున్నావా? నేను నీకెంతకు ముందే చెప్పాను, ఈ సమయంలో మనకి యశ్వంత్ పెళ్లి జరిపించడం తప్ప ఇంకేది ముఖ్యం కాదని. పొరపాటున కూడా నువ్వు తన ముందు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, అప్పుడు తను పెళ్లి వద్దంటాడా. ముహూర్తాలు కుదిరితే యశ్వంత్ పెళ్లితో పాటు ప్రదీప్ పెళ్లి కూడా జరిపించేద్దాం. నువ్వు పురోహితుడితో మంచి ముహూర్తాలు చూడమని చెప్పు. ఈ ఇద్దరి కోడళ్ళు ఒకేసారి అడుగు పెడితే చూడ్డానికి బాగుంటుంది. పునర్వివాహం